అనేటువంటి ప్రేరణతో మా ఇంతటి గనులు ఉన్నారు మా పూర్వీకులు, మన పల్నాట్లో కూడా ఇంతమంది గనులు ఉన్నారా, వీరందరినీ ఎట్లా సేకరించగలిగారు అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అకారాది క్రమంలో ఆ గేయాలు రాసి వారు దాన్ని ప్రింట్ చేయించడం జరిగింది. వాళ్ళ అబ్బాయి స్మృతి చిహ్నంగా వారి అబ్బాయి అకాల మరణం చెందటం మూలాన వారి అబ్బాయి పేరుతో ఈ గ్రంథాన్ని వేయడం జరిగింది. అంత ఉత్సాహంతో వారి కవి కాదు శిల్పి, వారిని కూడా గేయ కవిత్వంలోకి మలర్చడం. అదిగో మా ఇప్పుడే వెళ్ళిపోయిన చెందిపాటి రాంబాబు, ఆయన పేరడీ కవిత్వం అద్భుతంగా రాస్తారు. పేరడీ కవిత్వం రాస్తున్న ఆయన్ని పద్య కవిత్వంలోకి మలిచి ఆటలని జాతకీయ లక్షణాలు నేర్పి పద్య రచనా విధానానికి పొరిగొల్పడం జరిగింది. అలాగే వర్ధమాన కవి అనిల్ శాస్త్రి, ఈయన కూడా గేయ కవిత్వంలో బాగా రాశారు. ఇప్పటికే 3 పుస్తకాలను ఆవిష్కరణ చేశారు. అలాంటి నూతన కవుల్ని మనం ప్రోత్సహించడం, అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా కొందరికి ఈ చందో విధానాలని పద్య రచనా విధానాన్ని ప్రోత్సహించడం చేస్తూనే ఉన్నాను. దాని మూలాన వాళ్ళు ఆయా సభల్లో గురువు గారు మాకు జగన్నాథాచార్య మాస్టర్ గారు అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఆ క్రమంలోనే వీరి క్రమం చేశారు. ఈ ఆవిష్కరణ మహోత్సవం గ్రంథావిష్కరణ చేసిన వాళ్ళకి యథాశక్తిగా తన శాలువతో సన్మానించాలనుకుంటున్నారు కనుక రామకృష్ణ గారి పైకి రండి, గురువు మార్కండారెడ్డి గారు రావాలని చేసి వారి సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను.